రైతు లేని రాష్ట్రం లేదు, దేశం కూడా లేదు. ఎందుకంటే మన భారతదేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు మీకు అందరికీ తెలుసు. ఈరోజు మానవ జాతి బతకాలన్నా, ఈ రాష్ట్రం దేశం బాగుపడాలన్నా రైతు ఉంటేనే భారతదేశం. ఈరోజు రైతుల కోసం ఈ సంవత్సరం ఎలెనో ప్రభావం వల్ల వాతావరణం అనానుకూలంగా వర్షాలు ఈసారి తగ్గుముట్ట పట్టాయి. రైతులు అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద పంట నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు గమనించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికీ వాతావరణంకి అనుకూలంగా లేదు. ఎలినో ప్రభావం వల్ల దేశానికి కూడా ముప్పు జరగవచ్చని అంచనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద పత్తి రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, ప్యాడీ రైతులకు కానీ, మిగతా పంటలు రైతులకు కూడా మీ సేవలో, మీ సచివాలయంలో, మీ బ్యాంక్ ద్వారా 15 తారీఖు లోపల పంట బీమా నమోదు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతాం. ఈసారి శాస్త్రవేత్తల ప్రకారం ఖచ్చితంగా నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో రాజకీయం వద్దు, ఎవరో ఏం మాట్లాడతారని వద్దు. మీ స్వచ్ఛందంగా మీ పట్టాదారు పాస్ తీసుకుపోయి మీ బ్యాంకు బ్యాంకులో రుణం తీసుకున్నారు, ఆ బ్యాంకులో పోయి మీరు ప్రధానమంత్రి బీమా పథకం పంట నమోదు చేసుకోవాలి. అలాగే మీ గ్రామంలో సచివాలయం కూడా చేసుకోవచ్చు. మీ గ్రామంలో మీ సేవలను కూడా తీసుకోవచ్చు. దయచేసి బ్యాంకర్లు కానీ మీ సేవ ద్వారా చేసుకునే ఆపరేటర్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ దీని దృష్టి పెట్టండి.